ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి ప్రభుకి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. రాత్రి మీ అందరి పట్ల దైవజనుడిగా నేను చాలా సంతోషిస్తున్నా. దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. ఇటువంటి దినాల్లో సమయము దొరికినప్పుడల్లా ప్రభు సన్నిధిలో గడపడము చాలా ఉత్తమమైనటువంటి పని. అందుకే ఇటు కృపను ప్రభు మనకు అనుగ్రహించినందుకు మరొకసారి ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 18వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుందాం. చదువు. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రాత్రి చదవబడిన ఈ వాక్య లేఖన భాగములో నుంచి కుడి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడలాగిన దయచేసి ఒకసారి అందరూ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి మన ప్రభుకు హృదయపూర్వకంగా స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, చదువుబడినటువంటి ఈ వాక్య లేఖన భాగాన్ని గమనిస్తే మనందరికీ తెలుసు అక్కడ జరిగినటువంటి సంఘటన. సొదొమ గొమొర్రా పట్టణము పాపము అధికమైపోయింది. యెహోవా పట్టణాన్ని అగ్ని గంధకములతో నాశనం చేయాలని ఉద్దేశించాడు. మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తూ మార్గ మధ్యంలో అబ్రహామును కలవడానికి దేవుడు వచ్చాడు. మనకు అక్కడ తెలుసు. అబ్రహాము యెహోవాను చూడగానే ఆయనను అక్కడ ఆపి జీవము కలిగిన దేవునికి ఓ చక్కటి ఆతిథ్యాన్ని అబ్రహాము ఇచ్చాడు. ఆ తర్వాత అబ్రహామును యెహోవా ఆశీర్వదించి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళారు? సొదొమ వైపు వెళ్ళారు. అంటే ఆ పట్టణాన్ని ఏం చేయాలి? నాశనం చేయడానికి ఆ ప్రక్కన వెళ్ళినప్పుడు ప్రియులారా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలిచున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారు? అబ్రహాముకు సంబంధించిన వాళ్ళు. లోతు ఉన్నాడు, లోతు భార్య ఉంది, లోతు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు యెహోవా పట్టణాన్ని ఏం చేయబోతున్నాడు? అగ్నితో నాశనం చేయబోతున్నాడు. ఆ మాట వినగానే అబ్రహాముకు చాలా బాధ కలిగింది, వేదన కలిగింది. ఎందుకని? తన సహోదరుడు కుమారుడు లోతు, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు సొదొమ గొమొర్రాలో ఉన్నారు. అక్కడ ఆస్తిపాస్తులు బాగా సంపాదించుకుని స్థిరపరచబడి ఉన్నారు. అటువంటి లోతు, అతని కుటుంబము ఎక్కడ అగ్నికి నాశనం అయిపోతుందేమోనని యెహోవా ఏ విధము చేతైనా సరే లోతును, అతని కుటుంబాన్ని దేవుని బిడ్డలారా రక్షించడానికి, కాపాడడానికి లోతు ఎక్కడ నిలిచాడు? యెహోవా సన్నిధిలో ఇంకా నిలిచే ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, సమయము రాయలేదు కానీ ఇంకా అంటే దాని అర్థము చాలా సమయం, చాలా 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 కొన్ని గడియలై ఉండొచ్చు. ఆ గడియలు అబ్రహాము యెహోవా సన్నిధిలోనే నిలిచున్నాడు. ఎందుకు నిలిచాడు? లోతుని రక్షించడానికి, లోతు భార్యను రక్షించడానికి, వారిద్దరు కుమార్తెలను అగ్నికి ఆహుతి కాకుండా వారిని రక్షించడానికి
వృద్ధాప్యములో ఉన్న అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలిచాడు. ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు కూడా ప్రభు సన్నిధిలో నిలవబడవలసిన సమయం వచ్చింది. ఎందుకో తెలుసా? మనం నిల్చున్న ఈ భూమి, ఆకాశము సమస్తము గతించిపోయే సమయము చాలా దగ్గరగా ఉంది. దేవుని బిడ్డలారా, ఏది శాశ్వతం అనుకుంటూ, ఏదైతే సుఖంగా ఉంది, ఏది సంతోషంగా ఉందని బ్రతుకుతున్నటువంటి జీవితము, ఈ బ్రతుకులన్నీ అంతము నొందే సమయము అతి త్వరలోనే ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన సంఘటన వచ్చే లోపల ఈ రాత్రి నీవు నీ కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత నీ మీద ఉంది. నీ భర్తను రక్షించుకునే బాధ్యత నీ మీద ఉంది. నీ భార్యను రక్షించుకునే బాధ్యత నీ మీద ఉంది. నీ యవ్వన బిడ్డలు లోకములో పడిపోయి వ్యసనాలకు లోనైపోయి నీ కళ్ళ ముందే పాడైపోతున్నటువంటి వారి బ్రతుకులను బాగు చేసుకునే సమయం వచ్చింది. దేవుని బిడ్డలారా, ఏం చేయాలండి? ఏం చేస్తే నా భర్తను నేను రక్షించుకోగలుగుతాను? ఏం చేస్తే నా పిల్లలను నేను రక్షించుకోగలుగుతాను? ఎక్కడి నుంచి రక్షించుకోవాలి? పాపములో నుండి, శాపములో నుండి. దేవుని బిడ్డలారా, రేపు వారి కొరకు ఆరని అగ్నిగుండము నోరు తెరుచుకునుంది మృంగడానికి. ఆ భయంకరమైనటువంటి నిత్య నరకాగ్ని నుండి, పాపము నుండి, శాపము నుండి, వ్యసనాల్లో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించుకునే సమయము ఇప్పుడు నీకు వచ్చింది. అయితే అలా రక్షించుకోవాలంటే ఏం చేయాలి? అబ్రహాం ఏం చేశాడు? అధికారుల దగ్గరికి వెళ్ళలేదండి. అధికారుల దగ్గరకు వెళ్ళలేదు, అధిపతుల దగ్గరకు వెళ్ళలేదు. అబ్రహాము మరొకరి దగ్గరకు వెళ్ళలేదు. కానీ భూమి ఆకాశములను సృజించిన సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవా సన్నిధిలో నిలవబడ్డాడు కాబట్టి ఆ తర్వాత వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. యెహోవాతో గోచారి గోచారి గోచారి, అది చెప్పాలంటే ఒక మాటలో ప్రార్థనలో ప్రభు పాద సన్నిధిలో నిలుచుండి గోచారి 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 ఎట్టికేలకు లోతును, అతని కుటుంబాన్ని, దేవుని బిడ్డలారా, అగ్నికి ఆహుతి కాకుండా అబ్రహాము రక్షించుకోగలిగాడు. ఈ రోజున దేవుని బిడ్డ, నీ ఇంట్లో ఇంకా రక్షణ లేని వాళ్ళు, పాడైపోతున్నటువంటి వ్యక్తులను ఈ రాత్రి రక్షించుకోవాల్సిన బాధ్యత నీ భుజస్కంధాల మీద ఉంది. అయితే అలా రక్షించుకోవాలంటే నువ్వేం చేయాలి? ఈ రాత్రి దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నీవు నిలవాలి. అబ్రహాము నిలిచాడు. ఇంకా 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 యెహోవా సన్నిధిలో అబ్రహాము నిలిచే ఉన్నాడు. కాబట్టి లోతుని, దేవుని బిడ్డల, అతని కుటుంబాన్ని అగ్నికి ఆహుతి కాకుండా అబ్రహాము కాపాడుకోగలిగాడు. ఈ రోజున నీ కుటుంబాన్ని, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలను నీవు దేవుని బిడ్డ రక్షించుకోవాలంటే నీవు కూడా ఆయన సన్నిధిలో ఏం చేయాలి? నిలవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. యెహోవా సన్నిధిలో, దైవ సన్నిధిలో నిలవబడడం అంటే నువ్వు ఊరకనే వచ్చి దేవుని మందిరంలో నిలిచిపోవడం కాదు. ఒక ప్రార్థనకు వచ్చి ఆయన సన్నిధిలో నిలిచి ఉండడం కాదు. ఆయన సన్నిధిలో నిలవబడడం అంటే ఆ ప్రభునందు నువ్వు నిలిచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఎదుట, ప్రభు యందు నువ్వు నిలిచి ఉండాలి. ఆయన సన్నిధి ఎటువంటిదంటే పవిత్రమైనది. ఆయన సన్నిధి మహిమతో నిండి ఉన్నది. ఆయన సన్నిధి ప్రభావముతో నిండి ఉంది. అటువంటి జీవము కలిగిన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ఎదుట, ఆయన యందు నీవు నిలవాలి. అదే ఆయన సన్నిధిలో నిలవడం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలవబడంటే ఆయన ఎదుట నిలవబడాలి. ప్రభు యందు నిలిచి ఉండాలి.
నిలిస్తే చాలు దేవుని బిడ్డ, నీ కుటుంబాన్ని అంతా నువ్వు రక్షించుకోగలుగుతావు. పాడైపోతున్న నీ పిల్లల బ్రతుకులను బాగు చేసుకోగలుగుతావు. అయితే గమనించాలి, ప్రభు యందు ఆయన సన్నిధిలో నిలవాలంటే నేను ముందే చెప్పాను, సామాన్యమైనటువంటిది కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక చిన్న మాట గుర్తు చేస్తాను. మోషే గొర్రెలను మేపుకుంటూ సీనాయి పర్వతం దగ్గరికి వెళ్తే ఆ పర్వతం మీద ఒక పొద మండుతుంది, కాలిపోవట్లేదు. దానిని చూసి ఆశ్చర్యపడి వింతనుకొని మోషే ఆ పొద దగ్గరకు వెళ్తున్నప్పుడు పొద నడుమిలో నుంచి యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని? మోషే, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, చెప్పులు తొడుక్కును రాకూడదు. చూడండి, ఆయన ఉన్నటువంటి స్థలము, ఆయన ఉన్నటువంటి ప్రాంగణము ఎటువంటిదని చెప్తున్నాడు? పరిశుద్ధమైనది. అందులో నీవు చెప్పులు తొడుక్కుని రాకూడదని మోషేతో చెప్పినప్పుడు, అప్పుడు మోషే చెప్పులు తీసి ప్రక్కన పెట్టి, దేవుని బిడ్డ అప్పుడు వెళ్ళి ఆ పొద ఎదుట ఆ మోషే నిలవబడగలిగాడు. అంటే దైవ సన్నిధిలో నిలవబడము చాలా ప్రాముఖ్యమైన విషయము. అదేవిధంగా ఆయన సన్నిధిలో నిలవబడము కూడా దేవుని బిడ్డ చాలా కష్టతరం అని కూడా చెప్పాలి. అయితే ఆ కష్టాన్ని ప్రభు సులువు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ రోజున నువ్వు ప్రభు సన్నిధిలో నిలవబడాలి. ఆయన ఎదుట నువ్వు నిలవబడితే చాలు దేవుని బిడ్డ. నీ కుటుంబము, ఇంకా చెప్పాలంటే నువ్వెవరి కొరకు ప్రార్థిస్తున్నావో, ఎవరి రక్షణ కోరుకుంటున్నావో వారందరినీ కూడా ప్రభు రక్షిస్తాడు. వారందరినీ కూడా ప్రభు వారి జీవితాలు బాగు చేయగలుగుతాడు. అయితే ఈ రోజున నీవు ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆమేన్. ఏమై ఉండాలి? ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ఎప్పుడు ఆయన సన్నిధిలో మనం నిలవబడతాం? చూడండి, కీర్తనలు 24వ కీర్తన 3-4 వాక్యాలు చదువుకుందాం. కీర్తనలు 24:3-4. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? చూడండి, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకసారి చదువు, బాగా గమనించండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? అదిగో ఆయన పరిశుద్ధ స్థలములో, అనగా ఆయన సన్నిధిలో, ఆయన సముఖములో, ఆయన ఎదుట, ఆయన యందు నిలవదగిన వాడు ఎవడు? ఎవరు నిలుస్తారట? వ్యర్థమైన వాటి మీద మనసునుంచక, కపటమైనటువంటి మాటలు, కపటమైన ప్రమాణాలు చేయకుండా, చేతులన్నీ శుభ్రపరుచుకొని, ఆ హృదయమును శుద్ధం చేసుకొని ఎవరైతే ఉంటారో వారే ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో నిలవగలుగుతారు. ఆయన ఎదుట నిలవగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచుకోకూడదు. ఇంకా కపటమైన ప్రమాణాలు చేయకూడదు. చేతులు, హృదయము శుద్ధి చేసుకోవాలి. పవిత్ర, ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ కలిస్తే ఒకే ఒక మాట చెప్తాను. అది ఏంటంటే, ఎవరు ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలవగలుగుతారు? ఆయన సన్నిధిలో ఎవరు నిలవగలుగుతారు? ప్రభు ఎదుట ఎవరు నిలవగలుగుతారు అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఎవరైతే పాపము లేకుండా ప్రాణాత్మ శరీరములను శుద్ధి చేసుకొని పవిత్రపరచుకొని ఉంటారో వారు మాత్రమే రోజున ప్రభు సన్నిధిలో ఆయన యందు నిలవబడగలుగుతారు.
అవన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని బిడ్డలారా, ఎవరు ఆయన పరిశుద్ధమైన స్థలములో ఆయన ఎదుట ఆయన యందు నిలవగలుగుతారు అంటే, పాపము ఉన్నవారు నిలవలేరు. దోషము అతిక్రమములతో ఉన్నవారు ఆయన సన్నిధిలో నిలవలేరు. వాటన్నిటి నుంచి విడిపించబడి యేసు రక్తములో కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడిన వారుగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ రోజున ప్రభు యొక్క పరిశుద్ధ స్థలం అంటే ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఎదుట నిలవగలుగుతారు. ఆమేన్. చూడండి, ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేశారు. ఒకడేమో మందిరంలో నిలిచి బలిపీఠం ఎదుట నిలవబడి ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు. కానీ సుంకరి మాత్రం దేవాలయంలోనికి రాలేదు. అంటే యెహోవా ప్రభు యొక్క పరిశుద్ధ స్థలంలోనికి రాలేదు. ఆయన ఎందుకు నిలవలేకపోతున్నాడు? ఆయన ఎదుటికి రాలేక ఎక్కడున్నాడు? ఆయన దూరంగా నిలిచి రొమ్ములు కొట్టుకుంటూ ప్రభు సన్నిధిలో మాట్లాడాడు. అయ్యా, ఆకాశం వైపు నేను కనులెత్తి చూడడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదయ్యా. అవి ముందున్న వ్యక్తి వచ్చాడు కదా, అతడు దేవుని మందిరంలోకి వచ్చి ఉన్నాడు, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ఉన్నాడు, ప్రభు యొక్క సముఖములో ఉన్నాడు, ప్రభు యందు ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి ఎందుకు రాలేదంటే, వానిలో పాపం ఉన్నందువల్ల, వానిలో అతిక్రమం ఉన్నందువల్ల, వానిలో దోషం ఉన్నందువల్ల దేవుని బిడ్డ ఆ వ్యక్తి ఏం చేశాడంటే ప్రభు పరిశుద్ధ స్థలంలోనికి రాలేకపోయాడు. ఈ రోజున దేవుని బిడ్డ, నీవు ప్రభునందు ఆయన సన్నిధిని నువ్వు నిలవబడాలంటే నీలో ఏ పాపము, ఏ దోషము, ఏ అతిక్రమము నీలో ఉండకూడదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, యేసు క్రీస్తు యొక్క రక్తములో నీ ప్రాణ, ఆత్మ, శరీరము పరిపూర్ణంగా కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఉంటే నీవు ఆయన ఎదుటికి వస్తావు, ఆయన ఎదుటి నిలవబడతావు. చూడండి, కొన్ని దినములు లేదంటే కొన్ని వారాలు, కొన్ని మాసాలు, కొన్ని సంవత్సరాలు తెలియదు, కానీ ఆదాము అవ్వలు ప్రతి చల్లపూట ఏదోని తోటలో ప్రభు ఎదుటికి వచ్చి నిలవబడేవారు. ఆయన ఎందు ఉన్నవారు, ఆయన సముఖంలో ఉన్నవారు, ఆ పరిశుద్ధ స్థలంలో నిలిచినవారు. కానీ ఆ దినము వారు ప్రభు ఎదుటికి రాలేకపోతున్నారు, ఆయన యందు నిలిచి ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి? వారు పాపము చేశారు కాబట్టి, వాళ్ళ అపవిత్రత వచ్చింది కాబట్టి ప్రభు సన్నిధిలో నిలవలేకపోయారు. ఇంకా ఇంకొక మాట చెప్తారు. మోషే కాలంలో దేవుని బిడ్డలారా, ఇంచుమించు ఒక 200 మంది మోషే మీద తిరుగుబాటు చేశారు. మాకు మేమే పరిశుద్ధులము, మాకు మేమే యాజక ధర్మం జరిగిస్తామన్నారు. అప్పుడు మోషే, నీవు నేను కాదు, కానీ రేపు దీని ముందు యెహోవా ఈ సమస్యను పరిష్కరిస్తాడు రండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఇంచుమించు ఒక 200 మంది యాజక వస్త్రాలు వేసుకుని ధూపార్తిని చేతబట్టుకొని యెహోవా సన్నిధికి వచ్చారు. మరొక ప్రక్కన అహరోను, ఆయన 2 కుమారులు ఉన్నారు, మధ్యలో మోషే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ 200 మంది యెహోవా సన్నిధిలో నిలవలేకపోయారు. వారు నిలుచున్న స్థలంలో భూమి నోరు తెరిచి వాళ్ళందరినీ మిరింగేసింది. కానీ అహరోను, అతని 2 కుమారులు మాత్రము నిలిచి ఉన్నారు. కారణం ఏంటి? వీళ్ళలో పాపం ఉంది. ఏంటి ఆ పాపము? నాయకుని మీద తిరుగుబాటు చేశారు, నాయకుని దూషించారు, నాయకుని యొక్క నడిపింపులో ఉండకుండా తప్పిపోయారు. అందుకే దేవుని బిడ్డలారా, వారు యెహోవా సన్నిధిలో నిలవలేక భూమి వారిని ఏం చేసిందంటే మృంగేసేసింది. ఇప్పుడు దేవుని బిడ్డ, నీ ఇంట్లో ఎవరు ఇంకా మారు మనసు లేనివాడు,
ఇంకా పాపములో, వ్యసనాల మధ్యలో, బలహీనతలో ఉన్నారు. ఎవరు రక్షించబడాలో వారు రక్షించబడాలంటే నీవు నిలవబడాలి ప్రభు సన్నిధిలో. ఆయన సన్నిధిలో నిలవబడాలంటే మొదట నీ పాపములకు పరిహారం కలగాలి. నువ్వు యేసు ప్రభు యొక్క పాప క్షమాపణ పొందాలి. అప్పుడే దేవుని బిడ్డ నీవు ఆయన సన్నిధిలో నిలవబడతావు. నీలో దోషం పెట్టుకొని, నీలో బలహీనత పెట్టుకొని నీ కుటుంబంలో ఉన్నవాడిని రక్షిస్తానంటే మాత్రము అది ఎలా ఉంటుందంటే, గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపించినట్లే ఉంటుంది. వాళ్ళు చివరికి వెళ్ళి ఎక్కడ పడతారు? గోతులోనే పడతారు. అందుకే దేవుని బిడ్డ ఆయన సన్నిధిలో నువ్వు నిలవబడాలంటే మొదట నీలో ఏ పాపము, దోషము లేకుండా ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకొని నిన్ను నీవు శుద్ధి చేసుకొని పవిత్రపరుచుకుంటే నిశ్చయముగా నీవు ఆయన సన్నిధిలో నిలవబడతావు. అప్పుడు నీ కుటుంబాన్ని అంతా రక్షించుకునే అనుభవంలోనికి నీవు రాగలుగుతావు. రెండవదిగా చూడండి, రోమా పత్రిక 11వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే చూడండి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. ఇంకొకసారి చదువమ్మా. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. నీవైతే విశ్వాసమును బట్టి ఎక్కడ నిలిచి ఉన్నావు? ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నావు. ఆమేన్. ఒకటి, ఆయన సన్నిధిలో నిలవాలంటే వ్యర్థమైన వాటి మీద మనసు ఉండకూడదు, కపటమైన ప్రమాణము చేయకూడదు. నీ చేతులను నువ్వేం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. నీ హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డ ఈ రాత్రి నువ్వు పవిత్రపరచుకోవాలి. పరిశుద్ధపరచుకుంటే ఆయన సన్నిధిలో నువ్వు నిలవబడగలుగుతావు. రెండవదిగా మనం కానీ చూస్తే ఎప్పుడు ఆయన సన్నిధిలో నిలవబడతామంట? నీవైతే విశ్వాసమును బట్టి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డ ఈ రాత్రి నీవు ప్రభు సన్నిధిలో నిలవాలంటే నీలో ఎక్కడ కూడా అవిశ్వాసం ఉండకూడదు. ఏముండాలా చెప్పాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము కలిగిన వానివైతేనే నువ్వు ఆయన సన్నిధిలో నిలవబడతావు. విశ్వాసము కలిగి ఉంటేనే ఆయన సముఖములో ఆయన యందు నువ్వు నిలవబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము లేకపోతే, అవిశ్వాసం అయితే ఏమవుతారంటమ్మా? వాళ్ళు నిలవబడినట్లుగా ఉంటారు. ఒక్కసారిగా ఏదైనా శ్రమ, శోధన వచ్చినప్పుడు విరవబడిపోయినటువంటి వారు అయిపోతారు. అయితే రాత్రి దేవుని బిడ్డ నీవు విశ్వాసము కలిగి ఉంటేనే ఆయన సన్నిధిలో నిలవబడి నీ కుటుంబాన్ని అంతా నువ్వు రక్షించుకోగలుగుతావు. అబ్రహాము లోతును రక్షించినట్లుగా. అయితే ఆయన సన్నిధిలో నిలవబడాలంటే నీకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉండాలి. నేను అంటాను, ఎంత విశ్వాసం ఉండాలి అమ్మా? ఇంత పడలేదు. ఎంత ఉండాలి? ఆవగించంత విశ్వాసము నీలో ఉంటే దేవుని బిడ్డ ఖచ్చితంగా నువ్వు ప్రభు సన్నిధిలో ఏమవుతావు? నువ్వు నిలవబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డ ఈ రాత్రి ప్రభువునందు నీకు విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉంటేనే కదా ఆయన సన్నిధిలో నిలవబడగలుగుతావు. మరి ప్రభువునందు నీకు విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుని బిడ్డ విశ్వాసం కలుగుతుంది? మీకు ఒక సంఘటన గుర్తు చేస్తాను. మనందరికీ తెలుసు, యాకోబు బావి దగ్గర యేసు ప్రభు వారు ఎవరిని దర్శించారు? సమరయ స్త్రీని దర్శించారు. కొంచెం బాగా గమనించండి. యేసు ప్రభుకి సమరయ స్త్రీకి మధ్య సంభాషణ జరిగింది. ఈ సంభాషణ మనం కొంచెం కానీ పరిశీలిస్తే
మొదట యేసు ప్రభు ఆమెను దాహానికి అడిగినప్పుడు ఆమె అంటది, అయ్యా నువ్వు యూదుడిలాగున్నావు, మేము సమరయులమి, మా యొద్ద నీళ్లు అడగడం అనేది ఇది సమంజసం కాదు, మీరు చూస్తుంటే యూదుల్లాగా ఉన్నావు, మేము సమరయులమై అని యేసు ప్రభుని యూదుడని గుర్తుపెట్టింది. తర్వాత నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడింద ఆ సంభాషణ చూస్తూ వస్తే ఆమె అంటది, మా పితరుడైన ప్రవక్తలలో నీవు ఒకరివి అని అంటది. మరి కొంత సంభాషణ జరిగిన తర్వాత దేవుని బిడ్డలారా, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కన్నా నీవు గొప్పవాడవా అని అడిగింది. 3. 4వసారి వచ్చే లోపల 4వ సందర్భము ఆమె అంటుంది, అయ్యా మేము ఒకరి కొరకు ఎదురు చూస్తున్నాం. ఎవరి కొరకు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం. ఒకవేళ ఆ మెస్సయ్యవు నీవేనా? అవునమ్మా. చూడండి, యూదుడు అని ఒక సాధారణమైన వ్యక్తిగా మాట్లాడింది, అక్కడి నుంచి ప్రవక్త అనుకునింది, తరువాత పితరుల కన్నా గొప్పవాడు అనుకునింది, చివరిగా ఆయనే మెస్సయ్య అని ఆ సమరయ స్త్రీ సంపూర్ణంగా నమ్మగలిగింది. కారణం ఏంటి? విశ్వాసమే. నేను చెప్పేది మళ్ళా విశ్వాసం అంటే ఆమె యేసుక్రీస్తు ప్రభుని మెస్సయ్యగా సంపూర్ణంగా విశ్వసించింది, నమ్మింది. కారణం ఏంటి? ఎలా వచ్చింది ఆమెకు ఆ విశ్వాసము? యేసు ప్రభు యొద్దకు వెళ్ళి ఈమె మాట్లాడుతుంది, ఆయన మాట్లాడుతుంది, సంభాషణ జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈమె మాట్లాడుతుందంటే ప్రభుతో మాట్లాడడం అంటే ఏం చెప్పాలి? ఒక వ్యక్తి ప్రభుతో మాట్లాడుతుంటే ఏమని చెప్పాలి? అది ప్రభువు మాట్లాడుతున్నాడంటే వాక్యం. హల్లెలూయా. చర్చికి వెళ్ళినంత మాత్రాన విశ్వాసం వచ్చేస్తుందంటే అబద్ధం. అది ఆయన సన్నిధికి వెళ్తున్నప్పుడు నీకు సంపూర్ణమైన విశ్వాసం కలగాలంటే ఈ 2 జరుగుతుండాలి. 1, నువ్వు ప్రార్థన చేస్తుండాలి, నువ్వు ప్రభువుకు మొరుపెడుతుండాలి. 2, ఆయన నీతో మాట్లాడుతుండాలి. అందుకే వాక్యం అంటుంది, వినుట వలన విశ్వాసం కలుగుతాడు. ఎప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు? నువ్వు మాట్లాడాలి, నువ్వు మొరుపెట్టాలి. దేవుని బిడ్డ, నువ్వు మాట్లాడుతుండాలి, ఆయన నీతో మాట్లాడుతుండాలి. ఈ కడవరి దినాల్లో ఒక విశ్వాసికి ఉండవలసిన శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన అనుభవం ఏంటంటే 1 వాక్య ధ్యానము, 2 ప్రార్థన. ఈ 2 వలన దేవుని బిడ్డ నీకు ప్రభునందు విశ్వాసం కలుగుతుంది, ప్రభునందు నమ్మిక కలుగుతుంది. అయితే ఆ గొప్ప విశ్వాసం మీలో కలగాలంటే దేవుని బిడ్డ, ఆ సమరయ స్త్రీ ఎక్కడికి వచ్చిందట? చెప్పాలి, ఎక్కడికి వచ్చింది? అతన్ని కూడా ఇంకా చెప్పాలి. యేసు యొద్దకు వచ్చింది ఆమె. ఎక్కడికి వచ్చింది? మరి తెలియకనే వచ్చింది. నేను అంటాను, ప్రభు ఆమెను నడిపించుంటాడు. ఎందుకంటే ఆమెను రక్షించడానికి ఆయన బావి దగ్గర కూర్చున్నాడు, కానీ నిజానికి దాహానికి నీళ్లు త్రాగడానికి కాదు. దేవుని బిడ్డలారా, మన ప్రభు యొద్దకు వచ్చింది, ప్రభుతో ఆమె మాట్లాడింది, ప్రభు ఆమెతో మాట్లాడాడు. ఇరువురి మధ్య కలిగిన సంభాషణ వలన ఆమెకు యేసు ప్రభు నందు విశ్వాసం వచ్చింది. ఈ రోజున దేవుని బిడ్డ, నీవు కూడా వాక్యమును సంపూర్ణంగా చదవాలి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి, అదేవిధంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. వినటం వలన చూడండి, దెయ్యం పట్టినటువంటి ఒక చిన్న పిల్లవాడు తండ్రి యేసు ప్రభు యొద్దకు వచ్చి అడుగుతాడు, ఒకవేళ నీ వలనైతే నా బిడ్డను బాగు చేస్తావా అని అంటే ఆయన అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. అప్పుడు ఆయన ఏమన్నాడు? నాకు నమ్మకం ఉంది అనలేదు. ఏమన్నాడు? నాలో అపనమ్మకం ఉండకుండానట్లుగా సహాయము చేయమని మొరపెట్టాడు, కేకలు వేశాడు, అంటే ప్రార్థించాడు. ఆ ప్రార్థన వలన అతనిలో ఉన్న అవిశ్వాసం తొలగిపోయి క్రీస్తు యేసునందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం వచ్చేసింది. అందుకే దేవుని బిడ్డ,
నీకు ప్రభువునందు విశ్వాసం ఉంటేనే ఆయన సన్నిధిలో నువ్వు నిలవబడగలుగుతావు. విశ్వాసం కానీ లేకపోతే దేవుని బిడ్డ ఒకవేళ వచ్చి నిలవబడిన ఒక చిన్న శోధన, ఒక చిన్న శ్రమ వచ్చిన వెంటనే నువ్వు నిలవలేక జారిపోతావు, వరిగిపోతావు. అయితే విశ్వాసం కలిగి ఉంటే దేవుని బిడ్డ ఆయన సన్నిధిలో స్థిరంగా నీవు ఉండగలుగుతా. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట చెప్తాను చూడండి, మరొక మాట. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వాక్యాలు. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి, అదుగో హల్లెలూయా. ఒకటి ఆయన సన్నిధిలో నిలవబడాలంటే మనము పవిత్రత కలిగి ఉండాలి. 2 ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలంటే విశ్వాసం ఉండాలి. 3 దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిలో నిలవబడాలంటే దేవుని ఆత్మ నీ మీదకు రావాలి. ఆమేన్. ఎప్పుడు నిలవబడతావటమ్మా? ఎప్పుడు నిలవబడతావు? దేవుని ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు. అక్కడే కూర్చో. దేవుని ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు దేవుని బిడ్డ నువ్వు ఆయన సన్నిధిలో చక్కగా నిలవబడతావు. యెహోవా ఆత్మ యెహెజ్కేలుతో మాట్లాడుతుంది, నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నేను నీతో మాట్లాడాను. సరే మాట కాదు, నువ్వు చక్కగా నేను నిలవబడలేకపోతున్నానయ్యా, నీ సన్నిధిలో బలహీనతలతో ఉన్నాను, నేను నిలవలేకపోతున్నాను. అప్పుడు యెహోవా ఆత్మ యెహెజ్కేలు మీదకు రాగానే దేవుని బిడ్డలారా అతనిలో ఉన్న ఆ వంకరితనాన్ని, ఆ బలహీనతలన్నిటినీ తొలగించేసి ఆత్మ ఏం చేసిందంటే యెహెజ్కేలును చక్కగా దైవ సన్నిధిలో నిలవబెట్టేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి రోజున దేవుని బిడ్డ నువ్వు ఆయన సన్నిధిలో నిలవబడాలంటే నీవు కూడా దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని నీవు పొందుకోవాలి. ఆత్మ పొందాలంటే ఎవరికి ఇస్తారు? ఆత్మ ఎవరికి ఇస్తారు? సంఘముతో కూడి ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు నిశ్చయముగా నీకు ఆయన తన ఆత్మను నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమవుతూ తన శిష్యులతో చెప్పాడు, దేవుని బిడ్డలారా నేను వెళ్ళి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మీ యొద్దకు పంపుతాను. శిష్యులు ఏం చేశారు? సంఘముగా కూడి మేడగదిలో దేవుని బిడ్డలారా వారు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ పెంతెకోస్తు పండుగ దినం నాడు అక్కడ ఉన్న వారందరూ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. ఈ రోజున నీ మీదకు దేవుని ఆత్మ దిగాలంటే నువ్వు అక్కడెక్కడ ఉంటే కాదు, దేవుని మందిరానికి రావాలి, సంఘములో పరిశుద్ధుల సహవాసములో ఉండాలి, అపోస్తుల సహవాసములో ఉండాలి. ఏక మనస్సు కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని బిడ్డ నిశ్చయముగా నువ్వు దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు. నేను ఈ సంఘములోకి రాకమునుపు మరొక సంఘానికి వెళ్ళేవాడిని. అక్కడ దేవుని ఆత్మ అభిషేకం అన్న మాటే లేదు. మొత్తానికి దేవుని బిడ్డలు అక్కడి నుంచి మన సహవాసంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, వరములు ఉన్నాయని తెలుసుకొని అభిషేకం పొందడానికి ఉన్నటువంటి సేవకులతో దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన చేసేది. ఎక్కడ ప్రార్థన పెట్టినా వెళ్ళేది. ఎందుకనంటే వాళ్ళతో కలిసి నేను కూడా వాళ్ళతో కలిసి ఏక మనసుతో ప్రార్థిస్తే దేవుడు నాకు పరిశుద్ధాత్మను ఇవ్వకుండా పోతాడా అని. దేవుని బిడ్డలారా నిశ్చయముగా నేను కొన్ని దినాలు ఉపవాసం ఉన్నప్పుడు 40 దినాలు 28వ రోజున ఒక ఇంట ఉపవాస ప్రార్థనలో కలిసి ప్రార్థిస్తుండగా దేవుని ఆత్మ నా మీదకి దిగి వచ్చింది. ఈ రోజున నీ మీదకి కూడా వస్తా దేవుని బిడ్డ. ఒకవేళ ఇంకా ఆత్మ నీలో లేకపోతే ఈ రాత్రి నువ్వేం చేయాలంటే దాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అలా పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే
సహవాసములో ఉండాలి. దేవుని యొక్క సన్నిధికి రావాలి. అప్పుడు ఆత్మ వచ్చినప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో ఏం చేస్తావో నిలవబడతావు. అలా నిలవబడితే నీవు నీ కుటుంబాన్ని, నశించిపోతున్నా నీ భర్త, నీ భార్య, నీ పిల్లలందరినీ రక్షించుకోగలుగుతావు. అందుకే రోజున అబ్రహాము వలె ఆయన సన్నిధిలో ఉంటే అబ్రహాము లోతుని రక్షించుకున్నట్లుగా ఈ రాత్రి దేవుని బిడ్డ నీవు నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలందరినీ రక్షించుకుంటావు. అయితే నీవు ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండాలంటే 1 పవిత్రంగా ఉండాలి, 2 చెప్పాలి విశ్వాసముతో ఉండాలి, 3 దేవుని ఆత్మచేత నింపబడితే చాలు. దేవుని బిడ్డ నిశ్చయముగా నువ్వు ఆయన సన్నిధిలో నిలవబడినటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.